హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో నేనైతే గోరింటాకు అయితే చూపిస్తున్నాను. నేను ఏ విధంగా గోరింటాకులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతాను అవన్నీ మీతోని షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. ముందుగా గోరింటాకులో ఉన్న ఇలాంటి చిన్న చిన్న పుల్లలు కానీ ఏవైనా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తగా పట్టుకోవచ్చు గోరింటాకు అనేది. నేను కొంచెం గోరింటాకునైతే 2 సార్లు అయితే పట్టుకున్నాను. మిక్సీ కాకుండా రోట్లో కూడా వేసి రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీనే పట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బరకగా అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండుని అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్న వాటర్నే అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయలో సగం అయితే చెక్క పిండుకున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా అయితే పట్టుకోవాలి. చింతపండు, పెరుగు, నిమ్మకాయ వేయటం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. ముందుగా చేతికి పెట్టుకునేటప్పుడు వాటర్తోనైతే తడుపుకున్నాను ఇలా. ఇప్పుడు మా పాపకైతే పెడుతున్నాను నేను. ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ రోజే నేనైతే పెట్టేశాను. తప్పకుండా ఆషాఢంలో ఎవరైనా సరే తప్పకుండా పెట్టుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కాబట్టి ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా పెట్టుకోవాలి ఆషాఢంలో. అలాగే నేను కూడా పెట్టుకున్నాను. చూశారు కదా ఎంత ఎర్రగా పండిందో. తడి లేకుండా కూడా చూడండి ఎంత ఎర్రగా ఉందో. మా పాపకైతే చూపిస్తాను. చూడండి ఎంత ఎర్రగా పండిందో మా పాపకు కూడా. అరికాళ్ళు చూడండి ఎంత ఎర్రగా పండాయో.